శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు జనవరి మాసంలో 11, 12, 13 తేదీల్లో దైవానుగ్రహం ద్వారా మీకు అదృష్టం కలగబోతుంది. రాబోయే అదృష్టాన్ని తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు గంతులేస్తారని చెప్పొచ్చు. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అంటే గనక ఇప్పటి వరకు పడ్డ కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మంచి అవకాశం వస్తుందని చెప్పొచ్చు. ముందుగా వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే అస్సలు లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు కష్టాన్ని ఎవరితో పంచుకోరండి, సుఖాన్ని ఎక్కువగా పంచుకుంటారు. కష్టాన్ని లోపలే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అయితే ఆ కష్టాన్ని అయితే సాల్వ్ చేసుకోబోతున్నారు. వీరి కష్టాన్ని వీరే తీర్చేసుకుంటారని చెప్పొచ్చు అన్నమాట. ఈ రాశి వ్యక్తిత్వాన్ని చూస్తే గనక, గుణగణాలు చూస్తే గనక వీరి గుణం చాలా మంచిది. అయితే ఈ రాశి వారికి చాలా చక్కగా ఉండబోతుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే అది ఎలాగైనా సాధించాలి అనుకుంటారు. వీరు గొప్పగా బ్రతకాలి అనుకుంటారు. కాకపోతే ఏమిటంటే చక్కని పేరును, ప్రతిష్టను కూడా కలగాలని అనుకుంటారు. ఎక్కువగా గౌరవం లభించాలనుకుంటారు. సంఘంలో అందరి వలన కూడాను మంచి పేరు పొందాలని, ఎప్పుడూ కూడా బంధువుల దగ్గర కూడా మంచి పేరు, ప్రతిష్టలు పొందాలని చెప్పి ఎప్పుడూ అనుకుంటారు. ఆ విధంగా చూస్తే గనక వీరికి ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ 3 రోజుల్లో చెప్పొచ్చు. ఎందుకంటే గనక ఈ శుభవార్త కారణంగా వీరి బంధువుల వద్ద కావచ్చు, సమాజంలో కావచ్చు, వీరి గౌరవం అనేది మరింతగా పెరగబోతుంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం వీరి దగ్గరకు అస్సలు ఎవరు కూడా కనీసం రారంటే రారు. వీరు ఏ కష్టమైతే అనుభవిస్తూ ఉన్నారు, ఎంతగా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, కనీసం వీరికి సహాయం చేసేవారు ఎవరు కూడా ఉండరు. ఒకవేళ చేసినా కూడాను వీరు ఆ సహాయాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండరు. బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీరికి ఎలాంటి సహాయాన్ని అందించరు. అయినప్పటికీ వీరు మాత్రం వారికి వారుగానే నచ్చ చెప్పుకుంటూ, ధైర్యాన్ని తెచ్చి పెట్టుకుంటూ, ఎవరి సహాయం లేకపోయినా కానీ సమాజంలో మాకంటూ మంచి పేరు, మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటూ, ఆ సామర్థ్యత మాకు ఉంది అనుకునే విధంగా చాలా ఎక్కువగా ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ 3 రోజుల్లో వీరి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీరికి రాబోతున్న మంచి అవకాశాలు ఏమిటి, శుభవార్తలు ఏమిటి, ఏ భగవంతుని అనుగ్రహం వీరికి కలగబోతుందో తెలుసుకుందాము. తులారాశి వారికి శని భగవానుని యొక్క అనుగ్రహం వీరిపై నిండుగా వర్షించబోతుంది. అలాగే వీరు చేసుకున్నటువంటి ఇప్పటి వరకు ఏమైతే తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని కర్మలు ఉంటాయి కదండి, వాటి వల్ల మీకు జాతక సమస్యలు అయితే కొన్ని మిమ్మల్ని బాధ పెట్టేలాగా ఉన్నప్పటికీ కూడాను వాటిని అన్నింటినీ మీరు తొందరగా అధిగమించేసి ఇప్పటికే చాలా కష్టాలను అనుభవించి ఉన్నారు. కావున ఇక నుంచి రాబోతున్న ఈ 3 రోజుల్లో మీకు కీలకంగా ఉంటుంది. మంచి అవకాశాన్ని సాక్షాత్తు శని భగవానుడే ఇవ్వబోతున్నాడని చెప్పొచ్చు. ఎన్ని సమస్యలు ఉన్నా ఈ 3 రోజుల్లో కూడాను ఒక ఎత్తండి. ఎందుకంటే మీకు అవకాశం అనేది భగవంతుడే స్వయంగా కల్పించబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఏ మాత్రమో విడిచిపెట్టద్దో. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. కొత్త కొత్త పరిచయాలు కూడా కానవస్తున్నాయి. మంచి ఫలితాలు, శుభవార్తలు వినే అవకాశం అయితే క్లుప్తంగా మనకి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ రాశి వారికి అసలు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకుందాము. మీకు ధన సమస్యలు ఉన్నట్లయితే, అంటే ఇప్పటి వరకు మీరు అధికంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు అంటే గనక ధనానికైతే ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు మీరు అన్ని కూడా ఎదుర్కొన్నారు. ఇక నుంచి చాలా కష్టంగా ఉన్నటువంటి
వచ్చేటటువంటి సమయం కూడాను సునాయాసంగా వాటిని దాటేటటువంటి అవకాశాన్ని అయితే భగవంతుడు మీకు కల్పించబోతున్నాడు. ఇక ఒకవేళ తులారాశిలో ఉన్నవారు ఏం చేయాలంటే గనక శుక్రవారం తిథి నాడు చక్కగా లక్ష్మీదేవి పూజ చేసుకుని అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను పఠించండి. అష్టోత్తరాలను అలాగే అమ్మవారికి తీపి అంటే ఇష్టం కావున చిన్న బెల్లం ముక్క అయినా సరే అమ్మవారి పటం ముందు పెట్టుకుని కుంకుమ పూజ లాంటివి ఏదైనా చేసుకుంటే గనక అమ్మవారికి ఎక్కువగా ఏదైతే ఇష్టమో ఆ పనులు చేయడం వల్ల కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇలా కలిగితే గనక ఖచ్చితంగా ధనపర సమస్యలు అన్ని కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చును. ఇక భగవంతుని యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధన సమస్యలు తీరిపోతాయి. అన్ని విధాలా బాగుంటుంది. ఇక మీరు మీ యొక్క శరీరంలో కొన్ని మార్పులు అయితే తప్పక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు మార్పులు కూడా కొన్ని చూడగలుగుతారన్నమాట. చిన్న చిన్న సమస్యలు ఇప్పటి వరకు అనారోగ్య సమస్యలు ఏమైతే ఉన్నాయో పూర్తిగా తొలగిపోవడానికి ఒక చిన్న పని అయితే మీరు చెయ్యండి. ఆ పని ఏమిటంటే గనక లక్ష్మీదేవి ముందు పెట్టినటువంటి బెల్లం ముక్క ఉంటుంది కదండి, ఆ యొక్క బెల్లం ముక్కను మీరు నివేదన అంటే అమ్మవారికి చేసిన నివేదన తర్వాత ఆ బెల్లం ముక్కను తినండి. ఇలా తినడం రీత్యా మీ యొక్క శరీరంలో తప్పకుండా కొన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతాయి. ధన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే సంపాదన పెరుగుతుంది. ఇక శుక్రవారం తిథి నాడు పట్టిందల్లా బంగారం అవుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇలాగా బెల్లాన్ని నివేదన చేశాక దాన్ని నోట్లో పెట్టేసుకోండి, సరిపోతుంది. చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా బెల్లం ముక్క తీసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత శుక్రవారం తిథి నాడు మీకు బాగా కలిసి వచ్చేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చును. ఆర్థికంగా ఏ సహాయాన్ని పొందాలి అని మీరు అనుకుంటున్నారో ఇప్పటి వరకు అంటే బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా లేకపోతే ఎవరి దగ్గర అయినా కూడా ఇప్పటి వరకు అప్పు తీసుకుని ఇవ్వలేకపోయినా లేదా మీకు ఏదైనా ధన సహాయం కావాలన్నా దేని గురించి అయినా మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఇబ్బందులు పడుతున్నా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు కూడా ఇప్పటి వరకు ఏ మాత్రము కూడానో ఎన్ని డబ్బులను మీరు పొదుపు చేసుకున్నప్పటికీ కూడానో వాటికి అవే ఖర్చు అయిపోతూ ఉంటే గనక శుక్రవారం తిథి నాడు ఇలా అమ్మవారి పూజ చేయడం వల్ల కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఈ రోజున ఈ చిన్న పరిహారం కూడా చేసుకోండి, బాగుంటోంది. విద్యార్థులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, ఎవరికైనా కూడా ఈ రాశి జాతకులు అనారోగ్య సమస్యలు ఉన్నా కూడానో ఈ యొక్క పని చేయండి. తప్పకుండా శుక్రవారం తిథి నాడు అమ్మవారిని ఇప్పుడు చెప్పిన విధంగా పూజించుకొని బెల్లం ముక్క నివేదన చేసింది తినండి. అలాగే కుటుంబ పరంగా విద్యాపరంగా అంతా బాగుంటుందండి. వ్యాపార పరంగా ప్రేమికుల పరంగా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది, సంతోషంగా ఉంటారు. ఇంకా బాగుండాలి అనుకుంటే ఈ పరిహారం కూడా చేసుకోండి. ఈ రోజున పట్టిందల్లా బంగారం అవుతుంది. గొప్ప అవకాశం వస్తుంది. లక్ష్మీదేవి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పడం జరుగుతుంది ఈ రోజుల్లో. కావున ఏమిటంటే మీరు చేయవలసిన పనులు ఏమిటంటే పేదవారికి ఏదైనా సాయం చేయండి. ఉన్నంతలో ఎవరో ఒకరికి మీ ద్వారా ఇతరులకు సహాయం పొందే విధంగా మీ దగ్గర ఉన్నంతలోనే చేసుకోండి. శనివారం రోజు అయితే శని భగవానుని యొక్క అనుగ్రహం కోసం శని భగవానునికి తైలాభిషేకం, శనీశ్వర ఆలయం కానీ శని భగవానునికి సంబంధించినటువంటి ఆలయాలు ఉంటాయి కదండి, వెళ్లి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి గాని వెళ్ళండి, దైవ దర్శనం చేసుకోండి. చాలా మంచిదండి. భగవంతుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. అంతేకాకుండా సంపద పెరుగుతోంది, ఐశ్వర్యం కలుగుతుంది. కొంచెం డిప్రెషన్ లో ఉన్నా కూడా బయటకు రాగలుగుతారు. మీ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఏమిటంటే గనక ఎవరి ద్వారా కూడా సహాయం పొందాలని అనుకోరు. కాబట్టి మీకుగా ఆర్థికంగా సహాయం అనేది తప్పకుండా ఏదో ఒక రూపంలో అందుతుంది. బాగా కలిసి వచ్చే అవకాశం ఈ 3 రోజుల్లో ఉంటుంది. కాబట్టి మీరైతే ఏమిటంటే గనక శనివారం నాడు, శుక్రవారం నాడు ఇప్పుడు చెప్పిన ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. శనివారం నాడు నల్లటి వస్త్రాలు కానీ, నలుపు రంగుకు సంబంధించిన కొన్ని పదార్థాలు తినడం కానీ వీటన్నింటినీ చేస్తే గనక మీ జాతక పరంగా అద్భుతవంతంగా కలిసొస్తుంది. శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. కాబట్టి చాలా బాగుంటుంది. దూర ప్రయాణాలు చేయొద్దు. దూర ప్రయాణాల వల్ల ఈ 3 రోజుల్లో మీకు విపత్తులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున దూర ప్రయాణాల జోలికి అస్సలు వెళ్లొద్దు. ఇక ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని జాతకపరంగా తెలుస్తుంది. వాయిదా వేసుకోండి, సరిపోతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. మన వాళ్లే స్నేహితులే కదా అని చెప్పేసి అమాయకత్వంలో వారిని నమ్మి వారి ద్వారా నష్టపోవద్దు. విద్యార్థుల పరంగా, వ్యాపారస్తుల పరంగా, వృత్తుల పరంగా కూడాను బ్రహ్మాండవంతంగా కలిసొస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా తీరుతాయి. ఆర్థికంగా కూడాను బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చును. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.